ఎలక్షన్కి ఒక వీడియో చూశాను. ఈ ఎలక్షన్కి వీడియో ఎప్పటికప్పుడు చేద్దాం అనుకున్నా, అంతే పోతుంది. చెప్తున్నా, ఖచ్చితంగా మనం కొద్దిగా అవగాహన ఉండాలి. లేకపోతే ఏమైందంటే క్రైస్తవులు అయ్యి ఉండి కూడా కొందరు ఎర్రగా పువ్వేదో బాగుందని దాని మీద గుద్దేవాళ్ళు, అంటే అవగాహన లేక అలా గుద్దేవాళ్ళు కూడా ఉంటారు. లేకపోతే అందరూ అంటున్నారు కదా, మోడీ గారు వచ్చారు, అంతా మార్పు చేశాడు, అలా అంటే ఎర్రగొట్టాడు, అంటే ఏదో బాగా చేశాడు అనే ఒక ఊరికి ప్రచారం ఎక్కువ జరిగింది, అంతేగాని చేసింది ఏమీ లేదు. మహా చేస్తే ఒక మతానికి చేశాడు. ఒకవేళ చేసిన రూపాయి పెట్టాడని ఇంకో కోణంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టేది. ఓకే, ఏం పర్లేదు, ఏం లేదు, నిజాలే కదా, పోతే జైలుకి పోతే. చెప్తున్నా వాస్తవమే. ఇవాళ అదే అయింది, నిజమే కష్టం లాగా ఉంది. అసలు చూడు, వీళ్ళు వచ్చినాకనే మోడీ ఒక సైలెంట్గా వచ్చి కూర్చోడు. ఒక ఏమంటారంటే బెదిరింపు ధోరణిలో పనిచేశాడు. ఎవరన్నా ఏదైనా మాట్లాడితే ఛానల్లో వాళ్ళేళ్ళు కూడా కేసులు వేస్తారని అందరూ పొగడ్డం మొదలెట్టారు ఒకళ్ళైనా. కాబట్టి ఆ ఉద్దేశంతో మాత్రం నేను అంటే మనకు వ్యక్తులు కాదు, వ్యక్తులు ఎవరు ఒక మాట చెప్తా, పరిశుద్ధుడైతే రాజకీయంలోనే ఉండడు ఫస్ట్. ఈవెన్ కేఏపాల్ కూడా మొత్తం పోగొట్టుకున్నాడు. మీరు చూడండి, పిచ్చి పిచ్చి ఆశలు చేస్తున్నాడు. వాస్తవానికి ఒకప్పుడు మంచి దైవజనుడు. మా అమ్మోళ్ళు, నేను చిన్నప్పుడు మా అమ్మకు కూడా వచ్చేది, విధవరాళ్ళందరికీ 100 రూపాయలు ప్రతి నెల పంపేవాడు. అప్పుడు రోజుల్లో మరి 100 అంటే అది ఎక్కువే. ఇప్పుడు 1000 పంపడం లాంటిది. చాలామందికి మీకు కూడా గుర్తుందేమో తెలియదు. మేము చిన్నప్పుడు మా అమ్మోళ్ళకి అంటే పల్లెటూరుల్లో ఆ ఊరంతా వచ్చేది చాలామందికి, ముసలోళ్ళు. కాబట్టి అట్లా ఎంతమందికి ఇచ్చాడో, మరి ఇండియా అంతా ఇచ్చినట్టున్నాడు. ఇండియా కనీసం ఆ తెలుగు రాష్ట్రాల్లో ఇచ్చాడు. కాబట్టి మరి అట్లా ఒక రకంగా అది ఆశీర్వాదం ఆయన బతికిచ్చింది. లేకపోతే వాళ్ళ తమ్ముడు ఎవరు చనిపోయాడు. సో ఏదైనా రాజకీయం పరంగా పరిశుద్ధులు ఎవడు ఉండడు, వాళ్ళు లోకస్తులే, పాపులే. కాకపోతే కొంతవరకు పేదలకు ఎక్కువ మేలు చేసేది ఎవరు, ఆ కోణంలో ఆలోచించి ఇన్ని పథకాలు ఇవన్నీ, అంటే ఫ్యాక్టరీలు పెట్టలేదు, రోడ్లే లేదు, ధనవంతులకు వ్యాపారస్తులకు ఉపయోగపడే చేయకపోయినా బడ్జెట్ అన్నీ ఒకేసారి లాగలేదు. ఈసారి వాటి మీద దృష్టి పెట్టుకుంటున్నారు. పేదలకు కొంత ఎక్కువ జరిగింది కాబట్టి ఆ కోణంలోనే. రెండోది, ఒక రకం కొంతమంది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటాడు, నేను క్రైస్తవ పుట్టాడు, ఒకవేళ వ్యక్తి మంచి వ్యక్తి అని తెలియదు, కొంతమంది ఏమంటారంటే ఎక్కువ మేలు చేస్తాడని. అయినా కానీ ఒక బీజేపీతో ఉన్న లింకును బట్టి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ లింకు లేకపోతే అతను రాష్ట్రానికి నిజంగానే మేలు చేస్తాడు కొత్త వ్యక్తి అంటే వేస్తే మంచిదే. కానీ ఇక్కడ వేడి ద్వారా కేంద్రంలో అది వస్తుంది కనుక ఆ కోణంలో కూడా ఈ విషయాలు జాగ్రత్తగా ఉండాలి. సరే, మరి అట్టయితే మన క్రైస్తవులు ఉన్నారు కదండి, అద్దంకి ఏం పేరు, ఆయన పేరు రంజిత్ తోపీరు, కేఏపాల్, మరి వీళ్ళకి అర్థం కదా క్రైస్తవులు అంటే. అయితే తప్పు కాదు, కానీ ఎక్కడో చోట గెలిచే కాడేయాలి కదా. మరి ఆల్రెడీ పెద్దగా ఓట్లు లేక మురిగిపోతాయి కాబట్టి మురిగిపోయే దగ్గర ఆడు వేసి మంద కూడా మురగొట్టుకునే కంటే కొద్ది గొప్ప లాక్కొచ్చి గెలిచే దగ్గర వేయాలన్న కోణంలో మాత్రమే ఆ విషయం జ్ఞాపకం పెట్టుకుని, వ్యక్తులు మంచి రైటు చెడు అని కాదు, వ్యక్తులందరూ దోచుకునే వాళ్ళే, చెడు బొడు వాళ్ళ పరిశుద్ధులు అయితే అందులోకి వెళ్ళడం. కాబట్టి అనేక లోపాలు ఆడుకుంటే ఉండొచ్చు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే నాకు మేము చాలాసార్లు ఇల్లు పెట్టాం, శ్రీలంకలో ఉన్నప్పటి నుంచి ఇల్లు పెట్టాం, మాకు రాలేదు, ఇప్పటికీ రాలేదు. పాస్టర్ రెమ్యూనరేషన్ ఒకసారి కూడా రాలేదు. ఒక్క పిల్లలకు ఫీజులు అయితే పడ్డాయి. అట్లా చూసుకున్నప్పుడు కొంతమంది నా స్థానంలో ఉంటే జగన్కి వెళ్ళడం వీల్లేదంట, ఎందుకు మాకు ఇల్లు ఇవ్వలేదు. కానీ నా మేలు చూడకూడదు, నా ఒక్కడికి రాలేదని 95% అవసరమైతే 95% ఎక్కువ మందికి మేలు జరిగింది కదా, నాకు రాపోవచ్చు, పోనీ లేకపోతే ఇంకోసారి ఇస్తాడు. బట్ ఆ కోణంలో ఆలోచించి వేయండి. ఎందుకంటే మనం మత్స్వత్ 27లో పిలాతు యేసుప్రభువుని విడిచిపెడతానంటే ఆ ప్రజలు ఏమన్నారు, మాకు బరబ్బను విడిది. అందుకే ఎలక్షన్ అంటాడు ఇంగ్లీష్ పదం, దే ఎలెక్టెడ్ బరబ్బా. అట్నే మనం కూడా ఇది ఎలక్షన్. ఎలక్షన్ అంటే ఏంటంటే నువ్వు ఒక సరైన అధికారిని సూచిస్తున్నావు, అది బ్లైండ్గా ఉండకూడదు, అది క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన దాన్ని సూచించకూడదు. ఆ కోణంలో ఆ ఉద్దేశం కొరకు మాత్రమే తెలియజేస్తున్నాం. కాబట్టి పరిచర్య అనుకూలం. చూడు, చాలా భయంకరమైన ఎజెండాస్ ఉన్నాయంట. హిందూ దేశంగా మార్చాలి, రాజ్యాంగం తీసేయాలి,
తర్వాత చర్చిలన్నీ చాలా వరకు రికగ్నైజ్డ్ కానీ మూసేయాలి, ఇళ్లలో చర్చి పెట్టకూడదు. అదివరకు ఎప్పుడన్నా ఉందో అసలు ఆంధ్ర సైడ్ వస్తుందని నేను అనుకోవాలి. కొద్దిగా సౌండ్ ఎక్కువ చాలు ప్రతి ఒక్కడు వచ్చి వాల్యూమ్ తగ్గించండి విధానం. కాబట్టి ఈ పరిస్థితులు దృష్టిలో పెట్టి ప్రార్థన చేయండి. ఒక రకంగా ప్రభువు రాకడ ఆలస్యమైతే కొంత సువార్తకు మళ్ళీ విరివిగా ద్వారం తెరవబడాలి. అప్పుడు కొంతమంది అయినా సిద్ధపడడానికి అవకాశం ఉంది. ఆ కోణంలో ఆలోచించాలి. ఓకే.